వైసీపీ హయాంలో అక్రమాలకు దౌర్జన్యాలకు పాల్పడ్డ నేతలు అధికారం చేజారగానే సేఫ్ సైడ్లో ఉండడానికి పార్టీ మారడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పట్లో వారికి సహకరించిన అధికారులు కూటమి నేతల్ని ప్రసన్నం చేసుకోవాలని చూస్తున్నారు. అయితే ఆ ఎమ్మెల్యే మాత్రం అలాంటి అక్రమార్కులను దూరం పెడుతూ వారి అరాచకాలపై చర్యలకు కంప్లైంట్లు చేస్తున్నారట. దీంతో అక్రమార్కులకు పాల్పడ్డ అధికారులు వైసీపీ నేతలు హడలిపోతున్నారట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నెల్లూరు కార్పొరేషన్ తర్వాత అతిపెద్ద నియోజకవర్గాల్లో కావలి ఒకటి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కావలి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. కావ్య అనగానే సాధారణంగా ఎవరైనా పేరుకు ముందుంది కనుక ఇంటి పేరు అనుకుంటారు. అయితే ఆయన అసలు పేరు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి. అయితే కావ్య కృష్ణారెడ్డిగానే ఆయన పాపులర్ అయ్యారు. ఏదేమైనా ఆయన గెలిచినప్పటి నుంచి అక్రమాలకి పాల్పడ్డ వైసీపీ నేతలు హడిలిపోతున్నారు. కృష్ణారెడ్డి పార్టీ ఫిరాయింపుదారుల్ని దగ్గరికి రానియకుండా వారి అక్రమాలపై ఆరా తీయడం మొదలు పెడుతుండటంతో బెంబేలెత్తిపోతున్నారట. ఐదేళ్లలో అక్రమ సంపాదన కోసం అనేక అడ్డదారులు తొక్కిన వైసీపీ నేతలు కావ్య కృష్ణారెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కావలి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన కావ్య కృష్ణారెడ్డి రాజకీయ ప్రత్యర్థుల్ని దరిదాపులకి రానివ్వడం లేదట. ఆయన్ని కలిసేందుకు ప్రయత్నిస్తున్న అనేక మంది వైసీపీ నేతలకు భంగపాటు తప్పడం లేదట. తన అనుచరులకు కూడా అలాంటి వారిని ఎంటర్టైన్ చేయవద్దని గట్టిగా ఆదేశాలిచ్చారట. కావలి నియోజకవర్గంలో అక్రమ క్వారీలు, గ్రావెల్ మాఫియాల్లో వైసీపీకి చెందిన అనేక మంది నేతలు కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. వైసీపీ వారి అవినీతి కారణంగా ప్రజలు ఎంతో నష్టపోయారంటారు. గత 10 సంవత్సరాల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి పరిపాలనలో నియోజకవర్గంలో ఒక్క రూపాయి అభివృద్ధి కూడా జరగలేదు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతల్ని తీవ్ర వేధింపులకు గురిచేశారన్న విమర్శలున్నాయి. ఆ క్రమంలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో తాను చేసి చూపిస్తానని కృష్ణారెడ్డి కావలి ప్రజలకు భరోసా ఇస్తున్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన కావ్య కృష్ణారెడ్డి తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. దాదాపు 32,000 ఓట్ల మెజార్టీతో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఓడించారు. ఆ క్రమంలో అప్పటి వరకు రామరెడ్డి భజన చేసిన పలువురు వైసీపీ నేతలు కృష్ణారెడ్డి ఆశీస్సులు తీసుకోవాలని ప్రయత్నించారు. అయితే వారెవరిని కూడా కృష్ణారెడ్డి దగ్గరకు రానివ్వడం లేదట. గెలిచినప్పటి నుంచి నియోజకవర్గం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న కావ్య కృష్ణారెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తూ యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. మరోపక్క గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై దృష్టి పెట్టడంతో వైసీపీ నేతల్లో గుబులు మొదలైందట. ఆ క్రమంలో ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఎలాంటి విచారణకు ఆదేశిస్తారో అని కావలి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 10 ఏళ్ల పాటు గులాబీ పార్టీకి కంచుకోటగా ఉన్న ఆ జిల్లా ఇప్పుడు ఖాళీ అవుతోంది. కనీసం జెండా మోసే నాయకుడు లేరన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇప్పటికే ఓ ఎమ్మెల్యే హస్తం గోటికి చేరగా మరో 2 క్యూ లైన్లో ఉన్నారనే వార్తలు కుప్పమంటున్నాయి. అదే జరిగితే పార్టీ పరిస్థితి ఏంటని గులాబీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా 10 ఏళ్లుగా బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉండేది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించిన పార్టీ అని చెప్పుకున్న బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్లు అధికారంలో తిరుగులేని విధంగా తమ హవా సాగించారు. గులాబీ జెండాను రెపరెపలాడించిన బీఆర్ఎస్ పరిస్థితి గద్వాల జిల్లాలో అగమ్యగోచరంగా మారింది. ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటే 2 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. అలంపూర్ నుంచి ఎలాంటి గుర్తింపు లేని బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడి విజయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
గద్వాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇటీవల తన గురువు అయిన మంత్రి జూపల్లి కృష్ణారావు ద్వారా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక పార్టీ బాధ్యతలు మోయాల్సిన అలంపూర్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన విజయుడు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే జోగులాంబ గద్వాల జిల్లాలో కార్ పార్టీ పూర్తిగా ఖాళీ అయినట్లే. దీంతో జిల్లాలో బీఆర్ఎస్ జెండా మోసే నాయకుడెవరనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలంపూర్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ పార్టీల కన్నా వ్యక్తుల ప్రభావమే ఎక్కువ. ఆ వ్యక్తులు ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీలదే విజయం. ఇన్నాళ్లు ఈ నియోజకవర్గంలో గులాబీ పార్టీ హవా కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయట. తాజా రాజకీయాల నేపథ్యంలో కొన్ని మండలాల్లోనూ బీఆర్ఎస్లో కొనసాగుతున్న నేతలంతా ఇప్పుడు అయోమయంలో పడ్డారట. పార్టీపై పట్టున్న వారంతా వెళ్లిపోతే తమ పరిస్థితి ఏంటనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మాజీ ఎంపీ మంద జగన్నాథంతో పాటు అలంపూర్ ఎమ్మెల్యే టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే అబ్రహం కాంగ్రెస్ గూటికి చేరారు. తరువాత జరిగిన పరిణామాల్లో మంద జగన్నాథం బీఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే అబ్రహం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరి నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు చల్లా విజయుడు పార్టీ మారితే నియోజకవర్గ బరువు బాధ్యతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీసుకుంటారా, తిరిగి మంద జగన్నాథానికి ఇస్తారా అనే చర్చ సాగుతోంది. ఏది ఏమైనా జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుండటంతో ఇక్కడి రాజకీయాలు తలకిందులవుతున్నాయి. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటనే చర్చ జిల్లాలో జరుగుతోంది. మొన్నటి వరకు బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న జిల్లా ప్రస్తుతం కాంగ్రెస్ కంచుకోటగా మారనుందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. For more videos like this, subscribe Big TV channel.